హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను లాస్ట్ షార్ట్‌లో షేర్ చేశానండి. 459 రూపీస్‌లో 3 అవుట్‌ఫిట్స్ అనేది డిజైన్ చేశాను అని మీషో శారీతో. ఇది వచ్చేసరికి నేను డిజైన్ చేసుకున్న డ్రెస్ అనార్కలి మోడల్. కంప్లీట్ లాంగ్ లెంగ్త్‌లో పెట్టేసుకొని అండ్ ఇది వచ్చేసరికి 3 మీటర్స్‌లో నేను డిజైన్ చేశానండి. 16 లేయర్స్ తీసుకున్నాను అనార్కలికి. 16 లేయర్స్‌లో నాకు ఇలా అవుట్‌ఫిట్ అనేది డిజైన్ అయింది. అండ్ లేస్ కూడా వచ్చింది కాబట్టి శారీకి లేస్ వేస్ట్ అవ్వకుండా నేను ఇలా రౌండ్ నెక్ తీసుకొని రౌండ్ నెక్‌కి డిజైన్ చేసుకున్నాను. దీనివల్ల చాలా లుక్ వచ్చిందండి నెక్ అనేది. అండ్ అంటే బేసికల్‌గా ఈ లేస్ అనేది వేరే డిజైన్ పెడితే మనకు సెట్ అవ్వదు కాబట్టి రౌండ్ నెక్కే తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో మనకి ప్రిన్స్ కట్ ఇచ్చానండి. హ్యాండ్స్ కూడా చాలా బాగొచ్చింది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను మాక్సిమం హెయిర్ లూజే చేసుకుంటాను. కాబట్టి ఏందంటే పెద్ద డిజైన్ కనపడదనేసి ఇలా సింపుల్‌గా బ్యాక్ నెక్ ఇచ్చానండి. టోటల్‌గా నాకు ఫ్రాక్ అయితే చాలా బావుంది. క్లాత్ కూడా బావుంది. కాకపోతే ఏంటంటే చిన్న మైనస్ ఇది పోగులొస్తుంది. చిన్న చిన్నగా పోగులొస్తుంది. ఇలా అనార్కలి మోడల్ కాకుండా నార్మల్ ఫ్రిల్స్ పెట్టి కుట్టుకుంటే డ్రెస్ అయితే చాలా బావుంటుందండి. క్లాత్ బావుంది. ఓవరాల్‌గా లుక్ వైస్ వచ్చేసరికి ఆసమ్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపిచ్చేసింది. నైట్ టైమ్ అయితే ఇంకా షైనింగ్‌గా బావుంటుంది. ఎవరైనా ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే క్లాత్ అనేది ఎవ్రీథింగ్ ఓకే. పర్చేజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. కంప్లీట్ అవుట్‌ఫిట్ అయితే నాకు చాలా బాగా అనిపిచ్చిందండి. కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ అంటే రీజనబుల్ అనిపిచ్చింది 459 రూపీస్‌లో. నాకు డిజైన్ చేసుకున్నది కాకుండా మా పాపకి డిజైన్ చేసిందొచ్చేసరికి తనకి లాంగ్ కట్ ఇచ్చాను. కంప్లీట్ లాంగ్‌లో అండ్ ఫ్రిల్స్ పెట్టాననమాట. అనార్కలి మోడల్ కాకుండా దానికి ఫ్రిల్స్ తీసుకున్నాను. స్ట్రెయిట్ కట్ ఇచ్చి. తనకి కూడా సేమ్ నెక్ రౌండ్ నెక్ పెట్టేసి ఇలా లేస్ డిజైన్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న బొంగ ఇచ్చానండి. చిన్న బొంగ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా చివరన లేస్ వచ్చేలాగా డిజైన్ చేశాను. నా డ్రెస్ కంటే తనదైతే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎంత క్యూట్ ఉందో. బ్యాక్ నెక్ కూడా చాలా సింపుల్‌గా ఇచ్చేసి చిన్న హుక్స్ పెట్టేసి డిజైన్ చేశానండి. కంప్లీట్ అవుట్‌ఫిట్ అయితే నా దానికంటే మా పాపదైతే చాలా చాలా బాగా కుదిరింది. అంటే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసింది కాబట్టి మంచిగా అనిపించింది. తనకి వేసినప్పుడైతే చాలా క్యూట్ ఉంది పాప నాకు. మీరు షార్ట్‌లో చూసినట్లయితే నేను పాప వీడియో కూడా షేర్ చేశాను. అండ్ నేను స్టిచ్ చేసుకున్న దుప్పట్టా అనేది కూడా మా పాపనే వేసుకుంది. ఇది బ్లౌజ్ పీస్‌తో డిజైన్ చేశానండి. శారీకి ఏదైతే బ్లౌజ్ పీస్ వచ్చిందో అది నేను పార్టీ వేర్ లుక్ కోసము దుప్పట్టాలాగా డిజైన్ చేశాను. కొంచెం కలర్ బ్రైట్ కలర్ ఉంది కాబట్టి డిజైన్ దుప్పట్టా మ్యాచ్ అయింది. బార్డర్‌కి దుప్పట్టా మ్యాచ్ అయింది. చాలా బాగా అనిపించింది. కంప్లీట్ పార్టీ వేర్ లుక్ వచ్చిందనుకోండి ఈ దుప్పట్టా వల్ల నాకు డ్రెసెస్‌కి. మా పాపకి దుప్పట్టా బాగా నచ్చేసి తనైతే నాకే కావాలి అని చెప్పేసి తను ఫ్రాక్ మీదనే హాఫ్ శారీలాగా దుప్పట్టాని వేపించుకుందండి. చాలా చాలా బావుంది. రీజనబుల్ మీకంటే 459లో ఈ క్లాత్ ఇంక్లూడింగ్ లేస్‌తో పాటు అంటే తీసుకోవచ్చు 100% అనేది. ఇది మా బాబుకి డిజైన్ చేశాను. తనకి జస్ట్ 6 మంత్స్ బాబు అండి. ఎంత క్యూట్ అనిపించిందంటే నాకైతే తనకి ఇది వేసినప్పుడు దసరా బుల్లోడే అసలు. నాకు మస్తు అనిపించేసాడండి. నా దిష్టే తగులుతదేమో అనిపించింది. చిన్న చైనీస్ కాలర్ ఇచ్చి ప్లెయిన్ లేకుండా మరి ఇలా లేస్‌ని కూడా తన దానికి ఇలా డిజైన్ చేశాను. అంటే పైన ఫ్రంట్ పార్ట్ అండ్ కింద కూడా ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసరికి బాబు కదా! హ్యాండ్స్‌కి ఏం పెట్టలేదు. ప్లెయిన్ ఇచ్చేసాను. సూపర్ ఉందనుకోండి. తనది పాపది, బాబు అవుట్‌ఫిట్స్ అయితే నాకంటే వాళ్ళిద్దరివి చాలా బాగొచ్చాయి. మంచిగా అనిపించింది నాకైతే. ఫర్దర్‌గా ఏదన్నా అంటే మనకి డిజైన్ చేసుకోవాలి అనుకున్నా కూడా మంచిగా క్లాత్ అయితే బావుందండి. అండ్ శారీ కూడా పెద్దగా వచ్చింది. కాబట్టి నాకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మంచిగా యూజ్ అయింది. ఎక్కడ కూడా అంటే నార్మల్‌గా మనకి చిన్న చిన్న డిజైన్స్ అట్లా వచ్చాయనుకోండి, అది సెట్ అవ్వదు మనం స్టిచ్ చేయడానికి. ఇది మొత్తం కంప్లీట్ ఫ్యాబ్రిక్ అనేది ఓవరాల్‌గా ఒకటే డిజైన్ ఉంది కాబట్టి నాకు ఈజీగా అనిపించింది. అండ్ స్ట్రెయిట్ కట్‌లో మీరు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ప్రాబ్లమ్ లేదు ఈ క్లాత్‌కి. అనార్కలి టైప్ అంటే ఇలా పోగులనేది వచ్చేస్తుంది.
పోగులు ఒక్కటి రావటం వల్ల కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ క్లాత్ అయితే నాకు బాగా అనిపించింది. అండ్ డిజైన్ కానీ, లుక్ కానీ, డ్రెస్ మేము వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతేను. మీకెలా అనిపించిందో నాకు కమెంట్‌లో షేర్ చేయండి. అండ్ ఫర్దర్‌గా ఇలానే లో బడ్జెట్‌లో మనకి యూజ్ అయ్యే వీడియోస్ అనేది నేను చేస్తానండి నా ఛానల్‌లో. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో అవ్వండి.